మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్కౌంటర్ వేళ ఏలూరులో మావోయిస్టుల కలకలం రేగింది. గ్రీన్ సిటీ ఏరియాలో 12 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు గ్రేహౌండ్స్ ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన మావోయిస్టుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఆపరేషన్ పూర్తయ్యాక వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్కౌంటర్ వేళ ఏలూరులో మావోయిస్టుల కలకలం రేగింది. గ్రీన్ సిటీ ఏరియాలో 12 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులైతే అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ. ప్రధానంగా ఈ రోజు ఉదయం మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మావోయిస్టులకు తుది శ్వాసగా ఎవరైతే పోలీసు నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాలుగా మానవ జీవితాన్ని విడిచిపెట్టి అరణ్యాలలో బ్రతుకుతున్నటువంటి మావోయిస్టులు హింసనే ఆయుధంగా వాడుకొని ఇప్పటికే అనేక మంది చావుకు కారణమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతామని జనవరి కల్లా కంప్లీట్ గా మావోయిజం అనేది లేకుండా చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా కూంబింగ్ నిర్వహిస్తూ ఇటు మావోయిస్టులను పూర్తిగా ఏరిపారేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది మావోయిస్టులు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోయేందుకు కూడా మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి కూడా రీసెంట్ గా మనం చూసాం. చాలా మంది పదుల సంఖ్యలో మావోయిస్టులు ఇటు మహారాష్ట్రలో అలాగే ఛత్తీస్గఢ్ ఇలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏకంగా ముఖ్యమంత్రుల ముందర లొంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇటు ప్రభుత్వ అధికారులు అయితేనేమి, పోలీసు ఉన్నతాధికారులు అయితేనేమి, అలాగే పాలకులు అయితేనేమి వారందరూ కూడా మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి ముందుకు వస్తే ప్రజా జీవనంలో కలిసేందుకు ఎటువంటి షరతులు లేకుండా అంగీకరిస్తాం, వారికి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటనలు చేశారు. మరోవైపు సుదీర్ఘంగా ఈ మావోయిస్ట్ అనేది కూడా దశాబ్దాల కాలం పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా నలిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మొదటిగా నల్లమల అభయారణ్యాలను తమకు పూర్తిగా అనుకూలంగా మార్చుకొని ఇక్కడ తమ ఉద్యమాన్ని అయితే పీక్ అంటే పతాక స్థాయిలోకి తీసుకువెళ్లారు. తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మావోయిస్టులతో చర్చలకు ఆహ్వానించారు. ఆయుధాలు వదిలిపెట్టి ఆ ప్రభుత్వంతో చర్చలకు వస్తే వారి కోరిన విధంగా వారి జీవితాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు నల్లమలలో ముఖ్యంగా కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతంలో అంటే ప్రస్తుతం ఒంగోలుకు సంబంధించినటువంటి చిన్నారుట్ల వద్ద, ఇది కర్నూలు జిల్లాకు సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది. ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి చిన్నారుట్ల వద్ద నల్లమల నుంచి ఈ మావోయిస్టులు అప్పటి అగ్రనేతగా ఉన్నటువంటి ఆర్కేతో పాటు అందరు కూడా అడవులను వదిలి బయటికి వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది. అప్పుడు డీజీపీ స్వర్ణజిత్ సేన్ డీజీపీగా కూడా ఉన్నారు. వారితో చర్చలు కూడా జరపడం జరిగింది. అయితే కొన్ని సిద్ధాంతాల పరంగా ఇటు ప్రభుత్వానికి మావోయిస్టులకు సంబంధించి ఆ చర్చలు అనేవి సఫలీకృతం కాలేదు. అనంతరం అప్పటి నుంచి కూడా కంప్లీట్ గా నల్లమలను జల్లెడ పట్టాయి భద్రతా దళాలు, పోలీసు. కుంబింగ్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు పూర్తిగా నష్టపోయారు. అక్కడి నుంచి కూడా సేఫ్ జోన్ నల్లమల కాదు అని చెప్పేసి మావోయిస్టులు అందరూ కూడా ఇటు ఛత్తీస్గఢ్ దండకారణ్యం వైపు కూడా అడుగులు వేశారు. అప్పటి వరకు కేవలం నల్లమలలో ఉన్నటువంటి ఏవైతే చెంచుగూడలు ఉన్నాయో సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా వారి షెల్టర్ జోన్ గా మార్చుకున్నారు. ఆ తర్వాత ఈ నల్లమల అభయారణ్యాన్ని అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్టీఆర్ గా కూడా మార్చివేయడం జరిగింది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ గా కూడా మార్చివేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అడవుల్లోకి ఎవరిని కూడా ఎంటర్ కానివ్వకుండా ఒక పక్కాగా ముందుకు వెళ్ళగలిగింది. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా అడవుల్లో ఉన్నటువంటి ఎవరైతే మావోయిస్టులకు సంబంధించి బయట నుంచి సమాచారం కానీ వారికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కానీ సరుకులు కానీ పూర్తిగా అందివ్వడమే కష్టమైనటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా నల్లమలను విడిచిపెట్టి వారు దండకారణ్యం వైపు అడుగులు వేయడం జరిగింది. అక్కడి నుంచి ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ అలాగే
మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటు తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. భారీ ఎత్తున ప్రాణ నష్టాన్ని కూడా వారు ఏర్పరచడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మావోయిస్టులపై కూడా దృష్టి సారించింది. సో దేశానికి సంబంధించి ఇతర దేశాలతో పోరాడడం కంటే అంతర్గతంగా దేశ భద్రతకే ముప్పు వాటిల్లేటటువంటి ఈ పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఇంటి నుంచి సరిపెట్టుకుంటూ రావాలి. ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారో వారిని తుదమిట్టించాలన్నటువంటి లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అడుగులు వేయడం, ప్రత్యేకంగా దానికి బలగాలను నిర్మించడం, పూర్తిగా మావోయిస్టులను ఏరివేతగా ముందుకు సాగాయి. కానీ రీసెంట్ గా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతే కంప్లీట్ గా కూడా ఇతర దేశాలకు వెళ్లి టార్గెట్ ని ఛేదించగలిగేటటువంటి సత్తా ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో అడవులలో ఉంటూ అరణ్యాలలో ఉంటూ ఇటు మావోయిస్టులు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో వారిని గుర్తించడం చాలా తేలికైన పనిగా కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మారినటువంటి నేపథ్యంలో పక్కా ఇంటెలిజెన్సీ సమాచారంతో పెద్ద ఎత్తున భద్రతా దళాలు మావోయిస్టులపై విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా ఇటు టూ సైడ్స్ కాల్పులు జరగడం, ఎక్కువగా మావోయిస్టులు మరణించడం జరిగింది. పదుల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడ్డంతో విధిలేని పరిస్థితుల్లో ఆయుధాలు విడనాడి తామంతా కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇటు పోలీసు అధికారులు అలాగే రాష్ట్రాల అధినేతలు ముందు వచ్చి లొంగిపోయారు. రీసెంట్ గా కూడా చూసాం. మరోవైపు లొంగిపోయినటువంటి నక్సలైట్ల పైన ఇటు ఎవరైతే కంప్లీట్ గా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు వీరందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేయడం జరిగింది. అంటే కేవలం ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. సో ఇటువంటి వారి వల్ల సిద్ధాంతానికి అలాగే మావోయిస్టు పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరైతే లొంగిపోయినటువంటి నక్సల్స్ ఉన్నారో వారందరూ కూడా దీనికి కౌంటర్ గా కూడా మీడియా ముఖంగా ఇవ్వడం జరిగింది. తామంతా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలని పణంగా పెట్టి కుటుంబాలని వదిలిపెట్టి దశాబ్దాల కాలం పాటు అరణ్యాలలో అడవుల మధ్య అటు జంతువులతో సహజీవనం చేస్తూ సిద్ధాంతం కోసం నడుస్తున్నాం. కానీ ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. కానీ జనజీవన స్రవంతిలోకి వచ్చి అలాగే ప్రభుత్వాలకు సంబంధించి తాము ప్రజా ఉద్యమంతో పోరాడుతామో, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో అలాగే అణగారిన వర్గాలు ఉన్నాయో పీడిత వర్గాలు ఉన్నాయో వారి తరఫున ప్రజా పోరాటంలో పాల్గొంటామని చెప్పేసి కూడా వారు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో అతి తక్కువ కాలంలోనే మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టుకు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హిడ్మా, ఈయన ఈ రోజు 6 నుంచి 7 గంటల సమయంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ గురయ్యారని చెప్పేసి విన్నటువంటి ఒక్క వార్త మొత్తం ఆంధ్రప్రదేశ్ నే కాకుండా ఇటు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ ని ఉలిక్కిపాటు గురి చేసిందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఇది మావోయిస్టులకు మాత్రం తీరని అంటే కోలుకోలేని దెబ్బ అనొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది మావోయిస్టులకు తుది శ్వాస అని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా దీనికి అనేక కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే హిడ్మా అంటే ఒక మాస్టర్ మైండ్, తను ఒక స్కెచ్ చేస్తే కంపల్సరిగా అది జరిగి తీరుతుందని ఆ మావోయిస్ట్ లో ఉన్నటువంటి నేతలతో పాటు పోలీసు నిపుణులకు ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అతని పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతని మరణ వార్తతో ఒక్కసారిగా ఇటు మావోయిస్టులు అందరూ కూడా ఉలిక్కి పడ్డారని మాత్రం చెప్పుకోక తప్పదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కుంబింగ్ నిర్వహిస్తోంది. ఏలూరులో కూడా అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులను, అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఈ దర్యాప్తును ఇలాగే కొనసాగించి ఈ ఏవైతే కంప్లీట్ గా ఇంటెలిజెన్సీకి సంబంధించినటువంటి సమాచారం ఉందో దీని ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. సువర్ణ. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.